హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే నౌకరీలో ఎక్కువ ఇంటర్వ్యూస్ కాల్స్ రావడానికి అలాగే రిక్రూటర్ యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే టాపిక్ ఉంటుంది. చాలా మంది ఫ్రెషర్స్ చాలా బాధపడుతుంటారు. ఏంటంటే అన్ని అప్డేట్ చేస్తారు, 100% ప్రొఫైల్ కంప్లీట్ చేస్తారు, బట్ కాల్స్ రావు, ఇంటర్వ్యూ కాల్స్ రావు, రిక్రూటర్ యాక్షన్స్ ఉండవు. సో ఎందుకు రావడం లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో ఎలా అయితే యూట్యూబ్ అల్గోరిథం, ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథమ్స్ ఉంటాయో, నౌకరీకి కూడా అల్గోరిథం ఉంటది. సో, ఎప్పుడైతే ఆ నౌకరీ అల్గోరిథం బూస్ట్ అవుతదో, అప్పుడే మన ప్రొఫైల్‌ని పైకి చూపిస్తదనమాట. ఎప్పుడైతే రిక్రూటర్ సెర్చ్ చేస్తారో, అప్పుడు మన మన ఫోటో, మన ప్రొఫైల్ పైకి చూపిస్తది. ఒకవేళ ఐ మీన్ మన యాక్షన్స్ యాక్టివ్‌గా లేకపోతే, మన నౌకరీ ప్రొఫైల్ యాక్టివ్‌గా లేకపోతే, మన ప్రొఫైల్ అనేది చూపించదు. సో, మేబీ మోస్ట్‌లీ దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ నాట్ గెట్టింగ్ కాల్స్. సో, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే నంబర్ 1 ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెట్ మీ చేంజ్ దిస్ వన్ ఫ్లాగ్ వెయిట్ సి వస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వి హ్యావ్ టు కంప్లీట్ 100% ప్రొఫైల్. సెకండ్ పాయింట్ వి హ్యావ్ టు డూ సమ్ హిడెన్ spelling hidden to boost more HR actions. సో, ఈ 2 పాయింట్ల గురించి ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం నౌకరీలో వీ హావ్ టు కంప్లీట్ ద 100% ప్రొఫైల్ అండ్ దెన్ వీ హావ్ టు డూ సమ్ హిడెన్. నేను అవేంటో చెప్తాను. సో, డైరెక్ట్‌లీ గో టు నౌకరీకెళ్ళిపోదాం. సీ నౌకరీలో ఇలా ఓపెన్ చేయండి. ఐ మీన్ మీ మొబైల్‌లో కూడా యాప్‌లో కూడా చేసుకోవచ్చు. నేను డెస్క్‌టాప్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ప్రొఫైల్ ఉంటది. మీ అందరికి తెలుసు. ప్రొఫైల్, వ్యూ ప్రొఫైల్ 100% కంప్లీట్ ఉండాలి. సో, ఎవ్రీథింగ్ నేమ్, జాబ్ డిస్క్రిప్షన్ and everything. So, if you are a fresher, you have to mention your project related details. You can mention like ఫ్రెషర్స్ అయితే మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. మన టార్గెట్ ఏంటంటే 100% ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. అది మెయిన్ టాపిక్. మెయిన్. సో, అసలు ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నౌకరీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఆహ్, సీ కొన్ని ఇలా ఉంటాయి కదా! ఇలా డిస్‌ప్లేలో ఫస్ట్ రెజ్యూమ్ అని, రెజ్యూమ్ హెడ్‌లైన్ అని, కీ స్కిల్స్ అని ఇలా ఉంటాయి. సో, ఇంకేంటంటే మనం ప్రతిరోజు వీ హావ్ టు అప్డేట్ సింగిల్ చేంజ్. వీ హావ్ టు డూ సమ్ చేంజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇలా రెజ్యూమ్‌లో రావడం. రెజ్యూమ్‌లో ఇక్కడ ఎవ్రీ 2 డేస్ కానీ ఎవ్రీ డే చేస్తే ఇంకా మంచిది. సేమ్ రెజ్యూమ్‌ని మళ్ళీ మళ్ళీ అప్‌లోడ్ చేయాలి. అర్థమైందా? ఎలా అంటే రెజ్యూమ్‌ని సేమ్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలి. 2 డేస్‌కోసారి ఆర్ ఎవ్రీ డే చేసినా పర్లేదు. అలా చేయాలి. అలా చేస్తే ఏంటంటే మీ యాక్టివిటీ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి. మీ ప్రొఫైల్ అనేది అల్గారిథమ్ పైకి తీసుకెళ్తది. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రెజ్యూమ్ నేమ్ ఎలా ఉండాలంటే ఇలా అప్డేటెడ్ రెజ్యూమ్ అని ఉండాలి. అప్డేటెడ్ రెజ్యూమ్ 2025 ఆర్ అప్డేటెడ్ రెజ్యూమ్ డిసెంబర్ 2025, అప్డేటెడ్ రెజ్యూమ్ జనవరి 2026 అలా ఉండాలి. సో, అలా ఉంటే ఎలా అంటే ఒకవేళ మీ ప్రొఫైల్ పైకెళ్ళినప్పుడు రిక్రూటర్ చూసేటప్పుడు మీ ప్రొఫైల్ అప్డేటెడ్ అని తెలుస్తది వాళ్ళకి. సో, దట్ ఈస్ విల్ హెల్ప్ యూ టు గెట్ మోర్ కాల్స్. మీరు ఒకసారి చూస్తే తెలుస్తది కదా! ఏం స్కిల్స్ ఉన్నాయి మీకు, ఏం స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ
ప్రాజెక్ట్స్ ఏంటంటే అన్నీ తెలుస్తాయి. సో మేబీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి కాల్స్ రావడానికి. సో బెటర్ టు గివ్ a better resume 2025 like that. You will get more calls. సో దట్ is one trick. అండ్ దిస్ ట్రిక్ ఏంటంటే మనం రోజు సేమ్ రెజ్యూమ్నే అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి పైన ప్రొఫైల్ లాస్ట్ అప్డేటెడ్ టుడే. ఎవ్రీ డే వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ ప్రొఫైల్. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ రెజ్యూమ్. ఇక్కడ ఎలా ఉండాలంటే లాస్ట్ అప్డేట్లో ఏమని చూపించాలి, టుడే అనే చూపించాలి. ఎస్టర్డే అని చూపించకూడదు, లాస్ట్ వీక్ అని చూపించకూడదు, టుడే అనే చూపించాలి. ఇలా డైలీ ఒక 1 వీక్ 10 డేస్ చేయండి, తప్పకుండా రిజల్ట్ చూస్తారు. నేను కూడా ఈ ట్రిక్సే ఫాలో అయ్యా. నాకు కూడా రిక్రూట్ ప్రాక్టీస్ వచ్చాయి. సో ఐమ్ కరెక్ట్లీ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్. నేను ఆఫ్ క్యాంపస్ ద్వారా వెళ్ళాను. ఇది కాదులే, జస్ట్ అంటే కొన్ని యాక్సెంచర్ కాకుండా కూడా నాకు సమ్ బెంగళూరు నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి ఫ్రమ్ నౌకరీ. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ పీపుల్. సో if you are interested, if you like this video, if you feel this video helpful, please subscribe and hit the bell icon and share this video to your friends. Thank you so much. Thanks for watching.